హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈ టైంకి అందరూ హడావిడిగా ఉంటారు కదా. మార్నింగ్ లేయడం, పిల్లలకి క్యారేజ్ పెట్టడం, వాకిలి కడగడం సరిపోతుందండి ఆడవాళ్ళందరికీ. ఇవాళ సడన్గా మా గార్డెన్లో వాటర్ యాపిల్ కనిపించిందండి. ఇదే మొదటి కాపు మాకు. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఇకపోతే కిచెన్కి వచ్చేసాను. ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. అసలు కిచెన్ క్లీన్ చేస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుందండి. ఇకపోతే ఈ బట్టలు మడతేసేస్తే నాకు ఒక పెద్ద పని అయిపోయినట్టు. చూసారు కదండి, ఇవి నేను మొన్న షాప్సీలో పెట్టానండి, ఆర్డర్ పెట్టాను. చాలా లేట్ అయిందండి, నాకు 1 వీక్ పట్టింది. అదే ఫ్లిప్కార్ట్లో అయితే నాకు 2 డేస్కే డెలివరీ అయిపోయి ఉండేదేమో. నాకు ఇవి 110 ఆర్ 15 ఎంతో పడిందండి అమౌంట్. మనకి ఫాస్ట్గా కావాలంటే ఫ్లిప్కార్టే బెటర్ అండి. షాప్సీ చాలా లేట్ అయింది నాకు. బాగున్నాయి కదండి. ఇకపోతే వంట ఏం చేయాలనని ఇది ఒక పెద్ద టాస్క్ అండి. రైస్ అయితే గబగబా ప్రిపేర్ చేసేస్తాం. కర్రీ ఏం చేయాలనేదే మనకి బాగా అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మునక్కాయలు తెచ్చానండి. బిగ్ బాస్కెట్లో మొన్న అల్లము ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఏం వంట చేయాలి ఏంటి అని అనేది ఏం అర్థం కావట్లేదండి అసలు. మునక్కాయ కర్రీ చేయనా, చామదుంపలు ఉన్నాయి, చామదుంపలు కర్రీ చేయనా, ఏ కర్రీ చేయాలనేది ఏం అర్థం కావట్లేదు. ఒకటి చేస్తే ఒకరికి నచ్చదు, ఇంకొకటి చేస్తే ఇంకొకరికి నచ్చదు. అలా ఉంది పరిస్థితి. ఇంకేంటండి విషయాలు? మీ ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారు? మీ పిల్లల్ని రెడీ చేసి పంపించేశారా? ఇంకా ఫాస్ట్గా లంచ్ టైం అయిపోతుంది కాబట్టి బియ్యం కడిగేసి రైస్ ప్రిపేర్ చేసేసాను, కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంతటితో వంట పని నాకు పూర్తయిపోయింది. ఇకపోతే ఈ చెట్టు చూసారా, నేను ఒక చిన్న బాస్కెట్లో వేసానండి, మనీ ప్లాంట్. ఇది ఎంత గ్రోత్ అయిందంటే చూడండి ఎంత పెద్దగా అయిందో.